హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొత్త మార్కెట్కి అయితే వచ్చినామండి. సో ఈ వారమే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా పోయిన వారం అనేది మార్కెట్ శంకుస్థాపన చేశారు, ఓపెన్ చేశారనమాట. సో ఇది వచ్చి టమాటా మార్కెట్ అండి. ఈ అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్, ఇదంతా చిత్తూరు డిస్టికే డివైడ్ అయిన అన్నమా డిస్టిక్ అనమాట. సో ఇక్కడ ఈ రోజు నుంచి అనేది పొట్టేండ్లు మేకలకు సంబంధించిన మార్కెట్ స్టార్ట్ అవుతుంది. రేపు అంటే బేస్తవారం అనమాట. ఈరోజు బుధవారం అండి, వెన్స్డే పొట్టేళ్ళ మార్కెట్. రేపు అనగా థర్స్డే ఆవుల మార్కెట్ కూడా జరుగుతుంది అన్నారు. సో మనం అయితే లోపలికి వెళ్తాము. సో ఎన్ని బ్యాచ్లు వచ్చాయి ఏమనేది క్లియర్గా అయితే మాట్లాడతామండి. సో మనకు వచ్చి వాయిల్పాడు నుంచి 2-2.5 కిలోమీటర్ అయితే లోపల వస్తుంది గుర్రంకొండ రోడ్డు. సో టమాటా మార్కెట్ అని ఎవరిని అడిగి చెప్తారండి. సో ఇక్కడ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎట్లా మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి, ఏమి కొత్త మార్కెట్ కాబట్టి ఏమన్నా రేట్లు తగ్గుతున్నాయా లేదా ఎట్లున్నాయని కనుక్కుందాం. యాక్చువల్గా మార్కెట్లు అన్నీ డౌన్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లున్నాయి, ఏమన్నా మన కొత్త మార్కెట్కి ఆఫర్లు ఏమన్నా ఉంటాయా, సో ఎన్ని బ్యాచ్లు వచ్చాయి, ఎన్ని పొట్టేళ్ళు మేకలు ఏమన్నా వచ్చాయి అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడతామండి. సో ప్రతి వారం అనేది ఫ్రెండ్స్ మనం అయితే మార్కెట్లోకి ఎంటర్ అయ్యామండి. సో ఇక్కడ ఒక 3-4 బ్యాచ్లు అయితే కనపడుతున్నాయి. సో ఏం రేట్లు ఉన్నాయి ఏమనేది కనుక్కుందాం. మొత్తానికి తొలి వారం కాబట్టి సో కాస్త జీవాలు క్వాంటిటీలో తక్కువ ఉండొచ్చు. హలో అన్నగారు, మార్కెట్ స్టార్ట్ అయింది ఈ వారమేనా? లాస్ట్ వారం పోయిన వారం ఏం లేదు. పోయిన వారం ఓపెన్ చేశారు కానీ ఈ వారం నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఏం తెచ్చారన్నా? జత అంతా గొర్రెలే కదా? ఏలుబడి గొర్రెలు అండి ఇవి, మేపుకోవడానికి రైతులకి. ఒక 3 జతలు అయితే ఉన్నాయి. 24,500 రూపాయలు అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో చూసుకోవచ్చు. ఈ సూటియా ఖాళీయేనా? సూటి గొర్రెలే. మంచి కలర్ ఉన్నాయి, బాగున్నాయి గొర్రెలు. సో 24,000 రూపాయలు చెప్తారు. సూటి గొర్రెలు చెప్తారండి. సో ఇవైతే మనం చూస్తామండి. సో ప్రజెంట్ అనేది మనం వాయిల్పాడులో ఉన్నాం. సో వాయిల్పాడు మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ వారం మొదలైంది. కొత్త మార్కెట్ కదా, ఏమన్నా ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా? ఆఫర్లు ఏమైనా తగ్గించి చూడొచ్చండి. ఇవైతే చూడొచ్చు. సో మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ కూడా ఆడదాం. ఎవరి అన్నగారు ఇవే? ఇవేనా అన్న? ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి. సో ఈ బ్యాచ్ లో అనేది వ్యాపారం జరుగుతుంది. నెల్లూరు జుడిపి పిల్లలే అంతా. ఒక 3, 6, 9 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. 10 పొట్టేళ్ళ పిల్లలు, 10 పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవంతా ఒక 6-7 నెలలు ఆ విధంగా ఉన్నట్టున్నాయి పిల్లలు. సో 10 నెలలునా? ఏం చెప్తారన్న జత? 22,000 అనేది చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుందండి. సో జత మీద 22 అయినప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 11,000 రూపాయలు అని చెప్తారు చెప్పడం. సో 11,000 అండి ఒక్కొక్క పిల్లని. 10 మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తారు. 11,000 రూపాయలు అని చెప్తారండి చెప్పడం. సో వ్యాపారం చేసుకో. ఆయనా కాదన్నా, కొత్త మార్కెట్ ఏమన్నా ఆఫర్లు చెప్తారా? ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా? గేట్ లేదా? అవునా? ఓకే, ఇప్పుడైతే బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు కూడా ఒక సెట్ అమ్మేసినారు. ఓకే, 21,000 జత. 21,000 పోయింది. గేట్ ఏం లేదు, ఫ్రీగానేనా? ఫ్రీయే, రావడం పోవడం 2 ఏదైనా ఫ్రీనే. ఓకే, నుంచి ఆవుల సంత కూడా జరుగుతుంది సార్. రేపు ఆవుల సంత ఉంటుంది. ఆవుల సంత జరుగుతుంది. ఫ్యాన్స్ అండి మేము. ఓకే, ఓకేనా? అట్లానే ఇప్పుడు ప్రతి రోజు చూస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. లేరు ఇవేంటి చెప్పి ఆవులు గాలివీడు పోతాము మేము. ఆవులు ఫ్యాన్స్లే. ఆవులు. ఓకే, ఓకే. ఆవులు అంటే ఇంక పుంగనూరు మార్కెట్ లో వస్తా ఉంటాయి, మన పిల్లర్ మార్కెట్ లో వస్తా ఉంటది. ఇంకో బ్యాచ్ ఉండదు, అవి కూడా తీద్దాము. సో మొత్తానికి అయితే జరుగుతుందండి మార్కెట్. పర్వాలేదు. ఇంకా 1-2 బ్యాచ్లు పోయినట్టు ఉన్నాయి బయట. ఇంకా ఓ బ్యాచ్ పోయింది, హోటల్ బ్యాచ్ కదా. ఓకే, అవునులే. వర్షం కారణంగా కాస్త తగ్గినాయి కానీ సో నెక్స్ట్ వీక్ నుంచి పెరగచ్చండి ఇంకా. సో ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. సో ఆ బ్యాచ్ కూడా మనం అడుగుదాము. ఇప్పుడైతే 2 బ్యాచ్లు అయితే చూసినామండి మనము. సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతున్నట్టుంది. సో ఏం రేటుకి అవుతుంది అనేది కనుక్కుందాం. సో అదేనమాట. ఇవి కూడా అంతా ఒక 10 నెలలు, 9 నెలలు ఆ విధంగా ఉండొచ్చు. సో ఇంకా కొంచెం చిన్నగా కూడా ఉండొచ్చు. ఇవి జత మీద ఏం చెప్తారో అనేది కనుక్కుందాం అండి మనము. సో ప్రస్తుతానికైతే కొత్త మార్కెట్. అవునా? ఏం చెప్తారన్నా? 22. ఇవి కూడా మనకు 22,000 అనేది చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి, తగ్గింపు అనేది ఉంటుంది. సో 22,000 రూపాయలు అనేది జత మీద చెప్తారు. ఒక్కొక్క పిల్ల మనకు 11,000 రూపాయలు అని చెప్తారండి. సో
మనం చూసుకోవచ్చు అనమాట. ఈ పొట్టేళ్ళు అయితే బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ ఏరియాలో అంతా కూడా ఎక్కువ నెల్లూరు జుడిపి అయితే వచ్చి ఉన్నాయండి. సో ఇక్కడ మనకు మార్కెట్లో ఎర్ర పొట్టేళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా పెరగచ్చు అనుకుంటున్నాను. సో ఎర్ర పొట్టేళ్ళు కూడా ఏమైనా నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి. అలాగే రేపు బేస్తవారం అనేది ఆవుల మార్కెట్ కూడా జరుగుతుందండి. సో అది కూడా మనకు వీలైనంత వరకు అయితే వీడియో చేసి పెడతాం. సో అదేనమాట ఈరోజు మార్కెట్ వాయిల్పాడులో ఉండే మార్కెట్ రేట్లు అనేది ఒక 4-5 బ్యాచ్లు అయితే వచ్చినాయి. వర్షం కారణం కాస్త డౌన్గానే ఉంది. సో నెక్స్ట్ వీక్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి రైతులు అని చెప్తారనమాట. సో దగ్గర ఒక 100-200 మంది దాకా రైతులు వ్యాపారస్తులు కూడా వచ్చారు. సో ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా ఇవి కూడా వస్తాయంటే ఎవరైనా రావాలి అనుకుంటే వాయిల్పాడు మార్కెట్కి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ అండి.